సంక్రాంతి వస్తుందంటే అటక మీద ఉన్న సామాను దించేసి శుభ్రం కడిగేసి మళ్ళీ అటక మీద పెట్టేయాలి. అదే ఆనవాయితీ. మా వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. నేనైతే భోగి పిడకలు వేద్దామని ఆవు పేడ కోసం అయితే ఆవుల దగ్గరికి వచ్చాను. మా పెద్దమ్మాయి అనమాట ఆవులు. పండగ స్టార్ట్ అవుతుంది, ఇంకెవరు రాలేదు ఏంటి అనుకుంటున్నానమ్మా, వచ్చేసేవేటి? ఈ కోళ్ళ ఆడవాడు ఎక్కువైపోయింది. కికింగ్ కికింగ్ అంటానే ఉంటున్నాయి. కోడి పందాలకి అయితే రెడీగా ఉన్నాయన్నమాట. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. పుంజులు కట్టాను. నా చిన్నప్పుడు అయితే ఆవు పేడ కోసం కొట్టేసుకునే వాళ్ళం అనట. ఒక ఆవుకి మేతెట్టి గడ్డెట్టి అది ఎప్పుడేస్తుందని వెయిట్ చేసి ఆ పేడ ఎత్తుకొచ్చి ఆ పేడ మళ్ళీ పిడకలు చేసి వేసేదాకా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ పిడకలు వేసిన దాకా కూడా కాదు అందరిలో పెద్దదంట మనమే పట్టుకెళ్ళాలి. అది టార్గెట్ అనమాట. మా ఈదులో ఎవరన్నా భోగి మంటలు వేసారంటే పెద్దదండ మంద అయి ఉండాలి. అలా ఉండేది హడావుడి. ఇప్పుడైతే మా ఇంట్లో బుడ్డగాళ్ళకి పెద్దదండ వేద్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా పిడకలు అయితే స్టార్ట్ చేసాము. వెన్న ముద్ద, అరటిపండు, తవలపాకు, ఇంకా బావు పిడకలు అయితే వేసాము. మా కోసం మా బుడ్డగాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఆడు కూడా పిడకలు వేస్తున్నాడు సరదాగాను. మేమైతే తవలపాకు ఇలా